సభాధ్యక్షులు సోదరులు బీసీ మహాసభను స్థాపించి తెలంగాణలో సగభాగమున్న పేద ప్రజలు తెలంగాణ సమాజ నిర్మాతలు మరి బీసీలకు అన్ని విభాగాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం వాటా రావాలని మరి ఈరోజు చైతన్యానికి ప్రతీకైన విప్లవానికి ప్రతీకైన కల్వకుర్తి గడ్డ మీద మరి ఈ సభ పెట్టి సభాధ్యక్షత వహిస్తున్న సోదరులు మరి కొమ్ము శ్రీనివాస యాదవ్ గారికి అదే విధంగా నాతో పాటు బీసీల ఈ మహా పోరాటానికి ఈ మహా సంగ్రామానికి చేదోడు వాదోడుగా ఉంటూ సంఘీభావంగా నిలబడడానికి ఇక్కడికి వచ్చిన మరి మరో సోదరులు నాయకులు మరి గొప్ప మానవతా మూర్తి మరి మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ మరి సోదరులు ఉప్పల వెంకటేష్ గారికి అదే విధంగా మరో బీసీ మేధావి మరి బీసీ ఉద్యమ నాయకులు అలాగే ప్రముఖ జర్నలిస్టు అదే విధంగా మరి కళ్ళు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ పల్లె రవికుమార్ గౌడ్ గారికి అదే విధంగా మరి మరొక బీసీ మరొక నాయకురాలు బీఆర్ఎస్ లో నాతో పాటు బీఎస్పీలో తిరిగి ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వచ్చిన మన బిడ్డ మరి పద్మశాలి ముద్దు బిడ్డ ఐఐటి ఖరగ్పూర్ లో చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగము లేకపోతే ఇంకేదో లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా అది వదులుకొని ఈ దేశంలో బహుజనులకు న్యాయం జరగాలని నడుస్తున్న దాసరి ఉష గారికి అదే విధంగా మరి ఇంతకుముందే మాట్లాడి పోయిన తీన్మార్ మల్లన్న గారికి మరి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారికి మరెందరో మహానాయకులు ఈ రోజు ఇక్కడ మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ రోజు సభలో ముఖ్య అతిథులు ఎవరు ముఖ్య అతిథులు మీరే. మీ అందరికీ పాదాభివందనాలు చేస్తూ మరి ఈ రోజు ఆకలి అవుతుంది అందరు కూడా మా ఎదురుగా నిలబడ్డ వాళ్ళు ఎవరు కూడా అన్నం తినలేదు. ఆకలి అయితే మరి అన్నం తినాల్సి ఉన్నా అన్నం తినకుండా ఈ రోజు మరి బీసీ ఉద్యమం కోసం బీసీలకు దక్కాల్సిన వాటా గురించి ఈ రోజు మాతో నిలబడడానికి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అమలారా కలారా ఇది ఏదో సభ కాదు. ఒక 2-3 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే మీ అందరికి కూడా మళ్ళీ ఊర్లలో పోవాలి. ఇది ఎర్ర బుగ్గలో ఉన్న కార్ల కోసమో ఏసీ రూముల కోసమో లేకపోతే దూది పరుపుల కోసమో రోజు చికెన్లు మటన్ తినడం కోసమో చేస్తున్న పోరాటం కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద కార్ల కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో బంగారం కోసమో వజ్రాల కోసం చేస్తున్న పోరాటం కాదు. ఇది మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని పడుతున్న ఆరాటం. నేను ఒక 2-3 ఉదాహరణలు చెప్తా. ఇంతకుముందు మనం ఇక్కడ కూర్చుంటేనే ఒక డోలు కొట్టుకుంటా చెల్లెలు షాపుకు తిరిగి అడుక్కుంటున్నది. ఆమె ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు? పెద్దమ్మల వాళ్ళు బీసీ ఎలా ఉన్నారు. నేను ఒకరోజు వాళ్ళ ఇళ్ళకి పోయినా అమ్మ పోతే ఏడ్చినా కూడా ఇక బాధ తీరదు. అంత ఘోరమైన బాధ. కట్టుకోవడానికి చీర కూడా చెల్లెలకు సరిగా లేదు. ఎక్కడ తెచ్చుకున్నావు బిడ్డ ఈ బట్టలు అంటే అడుక్కున్న సారు అని చెప్తున్నారు. వాళ్ళ భర్తనేమో పెద్ద చెన్నకోల తీసుకొని రోడ్ల మీద ఆయన కొట్టుకుంటూ పోతుంటాడు. భార్యనేమో డోలు కొట్టుకుంటా భర్తెంబడి పోతుంది. పిల్లలు తల్లెంబడి నడుచుకుంటూ పోతారు. పిల్లలకు సౌరం చేసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు? బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఒకసారి ఆలోచించండి. నేను మునుగోడులో గంగిరెద్దుల వాళ్ళ ఇళ్లకు పోయినా. గట్టిగా వానొస్తే కూలిపోయే గుడిసెలు. ఆ గుడిసెల పక్కన చెట్లకు గంగిరెద్దులను కట్టుకొని రోజు పండుగలప్పుడు కానీ ఏమైనా పబ్బాలు ఉంటే కానీ ఇళ్లలో తద్దినాలైతే తద్దినాలలో అడుక్కోవడానికి పోయే వాళ్ళు గంగిరెద్దులు. వాళ్ళు కూడా బీసీ సామాజిక వర్గమే. పందుల వాళ్ళు, మందుల వాళ్ళు, పూసలు అమ్ముకునే వాళ్ళు. నేను ఒక రోజు పాలకుర్తి నియోజకవర్గంలో
బొమ్మరేనే గ్రామానికి పోతే ఒక చెల్లెలు పెద్ద తట్ట మోసుకొని తిరుగుతా ఉన్నది. నేనన్నా అమ్మ ఈ తట్టలో ఏమున్నదో సార్ నేను పెట్టుకొని నేను కూడా మోస్తా తల్లి అంటే వద్దు సార్ నువ్వు మొయ్యలేవు అన్నది. నీకు మెడ నొప్పిలు ఇస్తుంది అన్నది. నేను ఒకసారి ఆ తట్ట నా తల మీద పెట్టుకొని ఏముంటాయి అందులో అద్దాలు ఉంటాయి, గిన్నెలు ఉంటాయి, ఇంకా రకరకాల సామాన్లు ఊర్లలో కాలి నడక మీద రబ్బర్ చెప్పులు వేసుకొని తిరుగుతూ అమ్ముకుంటూ పోతా ఉంటారు పూసల వాళ్ళు, మందుల వాళ్ళు. వాళ్ళందరూ నేనన్నా అమ్మ ఎట్లా పోతారు అంటే సారు బస్సులలో పోతాం, ఆటోలలో పోతాం, ఊర్లలో మాత్రం నడుచుకుంటూ పోతాం. ఊర్లలో కొంతమంది మమ్మల్ని ఘోరమైన చూపులు చూస్తారు, కొంతమంది మీద అత్యాచారాలు కూడా జరుగుతాయి, ఎవరికి చెప్పుకోలేం సారు అని చెప్పి. వాళ్ళు కూడా బీసీలే. మీరు ఒకసారి ఆలోచించండి, వాళ్ళు కూడా బీసీలే. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. దానికన్నా ముందు కూడా వందలాది సంవత్సరాలు ఇదే బతుకు బతికినాం మనం. మరి ఎప్పుడు మన బిడ్డలు కార్లలో తిరిగేది? ఎప్పుడు మన బిడ్డలు కంప్యూటర్ ఇంజనీర్లు అయ్యేది? ఎప్పుడు మన బిడ్డల మెడలల్లో బంగారం గొలుసులు వచ్చేది? ఎప్పుడైనా ఆలోచించినామా? నేను ఆ తట్ట మోస్తే నాకు నిజంగా మెడలు వచ్చినాయి. 40 కేజీలు ఉంటుంది ఒక మహిళ, 40 కేజీల తట్ట మోస్తుంటదమ్మా. మరి వాళ్ళు కూడా బీసీలే. ఎందుకు వాళ్ళ గురించి మనం ఆలోచించడం లేదు? వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు? నేను మొన్న కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నేను, తన్నీరు హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, రవీంద్ర కుమార్ గారు దేవరకొండలో ఒక బీసీ గురుకుల పాఠశాలకు పోతే అక్కడ 12 మంది పిల్లలకు చదువుకోవడానికి వచ్చిన పిల్లలకు ఎలుకలు గరిచి వాళ్ళు పడిపోతలేరు. ఎలుకలు గరిచిన పడుకుంటున్నారు. మనం పిల్లలు చదువుకునే పాఠశాలల్లో ఎలుకలు గరుస్తా ఉన్నాయి. గోడలకు మిద్దెకు పైన సీలింగ్ ఫ్యాన్ లేదు. మరి దోమలు వస్తే ఏం చేస్తారు బిడ్డ అంటే, సార్ దోమలు వస్తే కిటికీలు తెరిచి మొత్తం కప్పుకొని పండుకుంటాం సార్ అంటున్నారు. ఒక కిటికీకి ఊచలు కూడా లేవు. నేను ఒక స్కూల్కి పోయినా ఆ ఊచలు లేకపోతే పడుకొని నిద్రనే అప్లగాడు డొలికలు తిని కిటికీ నుంచి బయటపడ్డాడు. వాళ్ళు కూడా బీసీలే, వాళ్ళు కూడా ఎస్సీలే, వాళ్ళు కూడా ఎస్టీలే, వాళ్ళు కూడా బహుజన్లే. ఇవాళ తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ బీసీ మహాధర్నా, ఇది నేను మళ్ళీ చెప్తున్నా, చికెన్ కోసమో మటన్ కోసమో ఎర్ర బుగ్గలున్న కార్ల కోసమో ఏసీ రూముల కోసమో దూది పరుపులున్న ఏసీ బెడ్రూమ్ల కోసమో కాదు. మన బిడ్డల భవిష్యత్తు గురించి, మన వర్గాల బంగారు భవిష్యత్తు గురించి జరుగుతా ఉన్నది. ఈ మాటలు గ్రామ గ్రామాన మనం చెప్పాలి. నేను ఇవాళ పెద్దలు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా సభాముఖంగా. ఈ రోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళు 40 మంది బీసీ నాయకులను తమిళనాడు రాష్ట్రానికి పంపించి తమిళనాడులో బీసీలకు 69% రిజర్వేషన్ ఏ విధంగా ఉన్నది స్టడీ చేయండి, మనం తెలంగాణలో కూడా పెడదాం ఆ విధంగా రిజర్వేషన్ అని చెప్పి ఒక కొత్త నినాదంతో ఈ రోజు కేసీఆర్ గారు పంపించారు. వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా కేసీఆర్ గారికి. మరి ఎంతో 2 రోజుల ప్రయాణం చేసినా, మరి రాత్రి 2:30 గంటలు 3 గంటలకు ఇక్కడికి వచ్చినా, మరి ఈ రోజు నిద్ర పోయినా పర్వాలేదు. ఈ రోజు బీసీ ఉద్యమాల్లో పాల్గొనాలని వచ్చిన మరి రవికుమార్ గారికి, దాసరి ఉషా గారికి తమిళనాడు నుంచి ఇక్కడికే డైరెక్ట్ వచ్చిన వాళ్ళిద్దరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మిత్రులారా, ఈ మీటింగ్ పార్టీలకు అతీతంగా జరుగుతా ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మరి కామారెడ్డిలో ఇప్పుడున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, వారు కూడా బీసీ సామాజిక వర్గమే, కురుబ కమ్యూనిటీకి చెందిన వారి చేతుల మీదుగా బీసీలకు తెలంగాణలో కొన్ని విషయాలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈ రోజు ఈ ధర్నా దాని గురించే జరుగుతా ఉన్నది. మరి వాళ్ళు ఏం చెప్పారు అది కూడా మనం చూడాలి మిత్రులారా. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ డిక్లరేషన్ అని చెప్పింది. అందులో బీసీలకు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో 42% రిజర్వేషన్లు ఇస్తాము అన్నది. అంటే ఏంది? 100కు 42 మంది ప్రజాప్రతినిధులు బీసీలు కాబోతున్నారు, ఎంపీటీసీలు కాబోతున్నారు, సర్పంచులు కాబోతున్నారు, జెడ్పీటీసీలు అవుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మున్సిపాలిటీల కౌన్సిలర్లు కూడా అవుతారని. కానీ ఇప్పటి వరకు 10 నెలలైంది, ఇంతవరకు దాని మీద ఎలాంటి ప్రగతి లేదు. అందుకొరకే ఈ రోజు ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇంకో పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం కాదు. బీసీల హక్కుల కోసం
కార్యక్రమం మిత్రులారా. 42% మంది 42% రిజర్వేషన్ ఇస్తే 24,000 మంది కొత్త బీసీ నాయకులు వస్తారు. నేను నాయకులు అంటే నిన్ననేమో మనం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జన్మదినం జరుపుకున్నాం. మొన్న చిట్యాల ఐలమ్మ, చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ గారి జన్మదినం జరుపుకున్నాం. నాయకురాలు అంటే చిట్యాల ఐలమ్మ లాగా ఉండాలి అమ్మగారు. ఆ రోజుల్లో ఒక 70 సంవత్సరాల క్రితం పాలకుర్తిలో ఒక దొర ఉండట, ఆయన విసునూరు రామచంద్రారెడ్డి దొర. ఆ విసునూరి రామచంద్రారెడ్డి దొర చెప్పిందే వేదం. ఆయన పర్మిషన్ లేని గాలి కూడా కదిలేది కాదు, నీళ్లు కూడా పారేవి కాదు ఊర్లల్లా. ఎవరైనా ఇప్పుడే మా అన్న ఉప్పల వెంకటేష్ అన్న వాళ్ళ బాపు కూడా ఆయన మన కోమటి కులంలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళ బాపు కూడా మరి చెప్పులు చేతిలో పట్టుకొని దూరం ముందుకు పోవాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నది. వారే స్వయాన వాళ్ళ నాయనను చూసిండ్రంట. ఆ పరిస్థితుల్లో చిట్యాల ఐలవ్వ మరి కుల వృత్తి వదిలి నేను బట్టలు ఉత్కను, నేను పొలం చేసుకుంటా అని చెప్పి ఒక మత్స్యదారు దగ్గర 4.5 ఎకరాల భూమిని తీసుకొని ఆ భూమిని మరి సాగు చేసుకుని పంట చేసుకుంటే దొర ఆ పంటను మొత్తం కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసిండు. నువ్వు బట్టలు ఉతకాల్సిన చాకలామవు, ఎందుకు నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, నీకు అసలు భూమి ఎట్లా వచ్చిందని చెప్పి ఆ భూమి రికార్డులు కూడా తారుమారు చేసి మరి చిట్యాల ఐలవ్వ భర్త నర్సయ్యను వాళ్ళ కొడుకునిద్దరిని కూడా జైళ్లలో పెట్టింది ఆ రోజు దొరలు. ఆయన చిట్యాల ఐలవ్వ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను లొంగను నీకు బిడ్డ అని చెప్పి ఆ విసునూరు దొరకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఈ రోజు బీసీ రిజర్వేషన్లు ఎందుకు కావాలంటే గ్రామ గ్రామాల మీరందరూ కూడా చిట్యాల ఐలవ్వ లాగా లీడర్లు కావాలని చెప్పి మరి బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాడు శ్రీనివాస యాదవ్ గారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందే తీన్మార్ బల్లన్న గారు అన్నారు, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా 42% రిజర్వేషన్ తీసుకొచ్చే విధంగా. చాలా సంతోషం, ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలా సంతోషం. మరి తీసుకొని మల్లన్న గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కామారెడ్డిలో చెప్పిన ప్రతి పని కూడా తూచా తప్పకుండా చేయాలి. కానీ మాకు రోజు రోజుకు నమ్మకం సన్నగిలుతా ఉన్నది. అందుకొరకే ఇలా ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ఎంపీసీ కార్పొరేషన్ పెడతాను ఇంతకుముందు చెప్పిన మరి డప్పులు కొట్టుకొని బతుకుతున్న పెద్దమ్మల వాళ్ళ కోసం, వడ్డరన్నల కోసం, అదే విధంగా పూసలు అమ్ముకునే వాళ్ళ కోసం, అదే విధంగా ఇంకెంతో మంది గంగిరెద్దుల బిడ్డల కోసం, వీళ్ళందరి కోసం ఎంపీసీ కార్పొరేషన్ పెడతామన్నారు. ఒక్క పెన్ను పోటుతోనే ఎంపీసీ కార్పొరేషన్ పెట్టవచ్చు. కానీ ఎందుకు ఎంపీసీ అనే ఒక కేటగిరీని పెట్టలేదు? ఆ కేటగిరీని పెట్టి దాంట్లో మరి రిజర్వేషన్ల ప్రక్రియ ఎందుకు స్టార్ట్ చేయలేదని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. గ్రామ గ్రామాన బీసీల కోసం మరి మండలానికి ఒక గొప్ప గురుకుల పాఠశాల పెడతామన్నారు. మరి కేసీఆర్ గారు బీసీలకు కేవలం 20 పాఠశాలలు మాత్రమే ఉండేవి. నేను ఇంతకుముందే చాలా మంది సోదరులు మరి గురుకుల పాఠశాల గురించి చెప్పింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఒకప్పుడు కేవలం 20 మాత్రమే ఉండేవి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు. కేసీఆర్ గారు వచ్చిన వెంటనే నన్ను అప్పటి మినిస్టర్ జోగురామా గారిని పిలిపించి అర్జెంట్ గా 240 గురుకుల పాఠశాలలు బీసీలకు పెట్టండి అని ఒక్క పెన్ను పట్టుతూనే వేల కోట్ల రూపాయలు బీసీలకు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మండలానికి ఇంకొక గురుకుల పాఠశాల పెడతామన్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి దురదృష్టవశాత్తు వాళ్ళు బీసీలకు గురుకుల పాఠశాలలు ఇవ్వలేదు. ఉన్న పాఠశాలకు పక్కా భవనాలకు బడ్జెటే కేటాయించలేదు. అదే విధంగా కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు ఏమన్నారు, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఈ బడ్జెట్ లో ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు ఇచ్చిన బడ్జెట్ ఎంత? 9,200 కోట్లు. 25,000 కోట్లు రావాల్సిన చోట కేవలం 9,200 కోట్లు. 52% ఉన్న బీసీలు ఏ విధంగా మరి అడ్జస్ట్ చేసుకుంటారు కొంచెం చెప్పాలి మీరు. సో ఇది పరిస్థితి. వీటి మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. బీసీ కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తామన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్లలో బీసీలకు వాటా ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు ఏ జీవో కూడా రాలేదు. మన కొడంగల్ నారాయణపేటలో నిన్న ఈడీ వాళ్ళు దాడి చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి 1,100 కోట్లు ఇచ్చిండ్రు. మెగా కృష్ణారెడ్డి గారికి 1,100 కోట్లు ఇచ్చిండ్రు. మరి దాంట్లో 50% ఉన్న బీసీలకు రావాలి కదా. 1000 కోట్లు ఉంటే 500 కోట్లు మనకు రావాలా అవుతా? జనాభాలో మీ దగ్గర ఒక ఎకరం భూమి ఉంటే 2 బిడ్డలుంటే ఏం చేస్తారు? ఒక ఆయనకు 1/2 ఎకరం, ఇంకొక ఆయనకు 1/2 ఎకరం ఇస్తారు.
మరి అలా మనం తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలుంటే మరి 2 కోట్ల మంది బీసీలుంటే తెలంగాణలో పుట్టిన ప్రతి పైసా కూడా వాళ్ళకి ఆ విధంగా పంచాలి కదా. మరి మనకు రావాల్సిన పైసలు రాలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికే ఇస్తుంది, అదే విధంగా మెగా కృష్ణారెడ్డి గారికే ఇస్తుంది. మరి మా బీసీ వాళ్ళు కాంట్రాక్టర్లు లేరా? ఒక్కసారి ఆలోచించండి. అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అడగంగానే మరి 4,500 కోట్లు ఎస్ఎల్బీసీ కెనాల్ కోసం మరి కేటాయించింది. మరి బీసీల గురుకులాలకు పక్కా భవనాలు, దాంట్లో బీసీల వాటా ఎంత అని చెప్పకపోతే 1,02,50,000 కోట్ల బడ్జెట్ అయితే 1,25,000 కోట్లు బీసీలకు రావాలి. మరి 1,25,000 కోట్లు ఎక్కడ ఇచ్చారు? 9,200 కోట్లు ఇచ్చారు. నేను దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు తీన్మార్ మల్లన్న గారితో సహా వారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీటి మీద మీరు మీ గాంధీ భవన్ లో చర్చించండి, అదే విధంగా ప్రభుత్వ కేబినెట్ మీటింగ్లలో చర్చించండి. ఇలా హైడ్రా పేరు మీద కూల్చివేతలు జరుగుతున్నాయి. ప్రెగ్నెంట్ అయిన మహిళలు వాళ్ళు ఏడుస్తా ఉన్నారు, పోలీసుల కాళ్ళు పట్టుకొని అయ్యా దయచేసి కూల్చకండి. పిల్లలు అయ్యా మా పుస్తకాలు తీసుకపో, మా పుస్తకాలను చింపకండి, మా పెట్టెల శిథిలాల కింద పడ్డాయి, మేము మిత్తి తీసుకొని వచ్చి బంగారం తాకట్టు పెట్టి ఎండి తాకట్టు పెట్టి ఇల్లు కట్టుకున్నాము, మీరు ఇల్లు కూల్చకండి నాయన అని కాళ్ళేలా పడుతున్నా మరి వాళ్ళని మీద కనికరించడం లేదు. దాదాపుగా మరి వందల సంఖ్యలో ఇవాళ హైదరాబాద్ లో 15,000 ఇండ్లు కూలుస్తారంట అమ్మా. మరి దాని మీద కూడా వాళ్ళందరూ ఏ వర్గాలకు చెందిన వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళందరూ కూడా బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో అంటారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు కట్టుకున్న ఇల్లును ఎవరన్నా వచ్చి ఇల్లు చక్కగా లేదని గులగొడితే మీకు ఎట్లా అనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. కుక్కట్పల్లిలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నది. నేను ఏమంటున్నా అంటే దయచేసి ప్రభుత్వం ఆలోచించాలి. మాకు ఎవరి మీద కోపం లేదు, కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఏం కోపం లేదు, అందరు రాజకీయ పార్టీల పార్టీ, మీరు కూడా ఒక పార్టీ. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు మా బీసీ ప్రజలు, మా ఎస్సీ ప్రజలు, మా ఎస్సీ ప్రజలు, మరెందరో మంది పేద ప్రజలు, మైనారిటీ ప్రజలు వాళ్ళ గుండెల్లో గుణపం దించుతా ఉన్నాయి. పిల్లలు తల్లులు ఏడుస్తూ ఉంటారు, తండ్రులు ఏడుస్తూ ఉంటారు, పిల్లలు చూసుకుంటూ వాళ్ళు కూడా ఏడుస్తారు. అంటే ఏడ్చే జాతిని, నిరంతరం భయంతో బతికే జాతిని కూలీ లేదని భయపడుతుంది, మా పిల్లల సీట్ వస్తుందో రాదని భయపడుతుంది, పింఛన్ వస్తుందో రాదని భయపడుతుంది, ఇప్పుడు కట్టుకున్న ఇల్లు ఉంటుందో కూలిపోతుందని భయపడే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి రానివ్వకూడదు. అందుకొరకే కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నాయకులు, అదే విధంగా మిగతా పార్టీలో ఉండే బీసీ నాయకులందరూ కూడా ఈ పేదల కోసం పోరాడాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టుగా 24,000 మంది కొత్త ప్రజాప్రతినిధులు వచ్చేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదు. అవి వచ్చేంత దాకా మరి భారత రాష్ట్ర సమితి కూడా పోరాడుతుందని చెప్పడం కోసమే మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. మరి మీరందరూ కూడా ఎంతో ఓపికగా ఇక్కడికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, ఒక్కటే చివరిగా, ఇంతకుముందు చాలా మంది అన్నారు బడుగు బలహీన వర్గాల నాయకులు అన్నారు, వెనకబడిన తరగతులు అన్నారు. ఈ 3 కూడా మనం ఎంత తొందరగా మనం అనడం మంచిస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. పుట్టంగానే ఎవరైనా పరుగు పందెం పోతుంటే నేను కావాలని వెనకబడుతున్నా, అందరికన్నా ముందర పోవాలని చూస్తానా? అందరికన్నా ముందర పోవాలని చూస్తాం. కానీ వెనకబడిన తరగతులు అంటే దాని అర్థమైంది అంటే మనందరికి మనం వెనకబడుతున్నావా? దీంట్లోనే కుట్ర ఉన్నది మిత్రులారా. వెనకబడిన తరగతులు కాదు, వెనకకి నెట్టివేయబడ్డ తరగతులు, వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు. బలహీన వర్గాలని మనం పుట్టంగానే బలహీనంగా అవుతామా? మనల్ని బలహీన పరిచిండ్రు, మనకు అవకాశాలు ఇవ్వకుండా, చదువు ఇవ్వకుండా. నేను ఇంతకుముందు చెప్పిన ఎన్నో కులాల పరిస్థితి, వాళ్ళందరికీ కూడా చేతులకి చదువు రాకుండా, చదివితే మరి వింటే చెవులలో సీసం పోసి నాలుకలు కోసిన పరిస్థితి మన సమాజంలో ఉన్నది. కాబట్టి దయచేసి అలాంటి పదాలు కూడా వాడొద్దని మీ అందరికీ చేతులు జోడించి, బడుగు బలహీన వెనకబడిన కాదు భయ్, మనం రాబోయే రోజుల్లో రాజ్యాధికారం అంటున్నాం. రాజ్యాధికారం అనుకుంటా బలహీన వర్గాలంటే అదెట్లయితుంది? రాజ్యాధికారం అనుకుంటా వెనుకబడిన అంటే అదెట్లయితుంది? రేపు రాజ్యాధికారం వచ్చే తరగతులవి తప్పకుండా. మరి ఈ విషయాన్ని మీరు గ్రామాన మీరు ఇళ్లలో పోతారు కదా, ఇప్పుడు పోయిన తర్వాత ఏం చెప్తారు? అక్కడ కల్వకుర్తిలో ఏం చేసి వచ్చినట్టు ఏం చెప్తారు? మేమెంతో మాకంత, మా వాటా కోసం పోయినాం బిడ్డ అని చెప్పాలి. అమ్మా ఏం చెప్తారు చెల్లె మీరు? మా వాటా కోసం పోయినాం, మేము 50% ఉన్నామంట, మాకు 50% కావాలి, భూములల్లో కావాలి, కాంట్రాక్టులు కావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న 50% బంగారం మాదే, వజ్రాలు కూడా మావే అని చెప్పాలి. రోల్డ్ గోల్డ్ కాదు, అసలైన బంగారం మాది కావాలని చెప్పాలి. అర్థమైందా?
రాబోయే రోజుల్లో మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చర్చ అప్పుడే ఇది ఉద్యమం అవుతుంది, లేకపోతే అక్కడనే ఒక చుక్కలాగా మారిపోతుంది. ఇది వాగులాగా కావాలి, వాగుపై వరద రావాలి, వరదపై మరి నది కావాలంటే మీరందరూ గ్రామాల దీని గురించి కూలి పనికి పోయినప్పుడు కానీ, చెట్టు కింద కూర్చున్నప్పుడు కానీ, పెళ్లిళ్ళకు పోయినప్పుడు కానీ, పేరెంటాలకు పోయినప్పుడు కానీ దయచేసి మా వాటా మాకు కావాలి అని మనం పోరాడాలి, 10 మందికి చెప్పుకోవాలి. ఇప్పుడు ఉప్పల వెంకటేశ్వర గారు చెప్పారు, మేము వైశ్యకులమైనా కూడా మీ డిమాండ్ న్యాయబద్ధమైంది కాబట్టి మరి మేము మీకు సపోర్ట్ చేస్తామని వారు అంటున్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా మీకు ఏం కావాలన్నది తీసుకోవాలి, అందుకొరకే తమిళనాడు పోయారంటే ఇంకా దేశంలో ఎక్కడ మంచిగా జరిగితే అక్కడ పోయి మన బీసీ వర్గాలను బాగు చేయాలని చెప్పేసి వారు పోరాడుతున్నారు. అందుకొరకే మిథులారా ఇంత చక్కటి సభ ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై బీసీ, జై బీసీ, జై ఫూలే, జై భీమ్, జై తెలంగాణ.